కు అయోధ్య ముత్తవైంది. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలతో తిలకం దిద్దనున్నారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థను హైదరాబాద్ వాసి ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. అయోధ్య రామాలయంలో సూర్య తిలకం ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. చాంద్రమానం ఆధారంగా 2099 వరకు ప్రతి శ్రీరామనవమికి సూర్యకిరణాలు శ్రీరాముడి నుదుటిపై పడేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కంజపదకంజారుడం సూర్య తిలకం ఏర్పాటు కోసం 4 అద్దాలు లెన్సెన్స్ వాడారు. అయితే ఇందుకోసం ప్రత్యేకమైన ఉష్ణోగ్రతలో అష్టధాతువులతో గొట్టాలు తయారు చేశారు. ఆలయంపై ఏర్పాటు చేసిన అద్దం నుంచి సూర్యకిరణాలను ఒక గొట్టం ద్వారా నిర్దేశిత స్థలానికి వెళతాయి. అక్కడున్న మరో అద్దంపై అవి ప్రసారమై రెండో గొట్టం నుంచి 3 అద్దంపైకి చేరుతాయి. ఇలా శ్రీరాముడి నుదుటిపైకి చేరుకుంటాయి. సూర్యకిరణాలు 5 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై ఉన్నప్పుడు వేడి ఎక్కువై రాముడి విగ్రహానికి మచ్చ ఏర్పడకుండా చివరి అద్దంలో ఓ ఫిల్టర్ అమర్చారు. సూర్యకిరణాలు శ్రీరాముడి నుదుటిపై 5 నిమిషాల పాటు పడతాయి. అయోధ్యలో సూర్య తిలకాన్ని భక్తులు తిలకించేందుకు ఏర్పాట్లు చేసినట్లు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. బాలరామునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. శోభనాంగాయ నమః. ఓం నేత్రహస్త విరాజితాయ నమః. ఓం కిరీటినే నమః. ఓం పీతవాససే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం నిర్విఘ్నాయ నమః. దైత్యమర్దనాయ ఓం విశుద్ధాత్మనే నమః. మధ్యాహ్నపరాయణాయ నమః. సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః. ఫలప్రదాయ నమః. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరబలపత్ర పుష్పాన్ సమర్పయామి. ఇదానాయః ఫలనైవేద్యం సమర్పయామి. ఓం ప్రోక్ష్యామి వేద్య. ఓం దేవత్వాయ విగతపదవేత్తినోర్బాహుభ్యాం విష్ణోహస్తాభ్యాం ప్రదూరుణామి. మధ్యదేవాలయం సమర్పయామి. उत्तराभोजनं समर्पयामि, हस्ते प्रक्षालयामि, पादे प्रक्षालयामि, ताम्बूलं समर्पयामि।
ఓం వేదాహమేదం బ్రహ్మహాంతం ఆదిత్యవర్ణందమగస్తుభావే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనయుగాస్తే దాతా పురస్తాద్యముదా జహార ్రహ తమేవం విద్వానమృతమతి నాణ్యః స్పందాయ విద్యతే విశ్వక్సేనాయ నమః తాంబూలం సమర్పయామి సువర్ణ దివ్య మంత్రపుష్ప నమస్కారాన్ సమర్పయామి విశ్వక్సేనాయ విద్మహే ధీమహి తన్నశ్శాంతః ప్రచోదయాత్ అయాధ్యానాయానాది భగవాన్ శ్రీ విశ్వక్సేనః సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు కర్మణ్య విఘ్నమస్తు భవంతో మహాంతో నిగృహంతు ప్రసాదం శిరసా గృహాతు ప్రసాదం శిరసా ధారయే విజ్ఞాపదేవతాది సంహారం సుదక్షిణః ఏం పూజాం యజ్ఞేనోద్వాసనం చరే ఓం యజ్ఞేన యజ్ఞయంత దేవా ధర్మాణి ప్రధానాన్యాసన్న పేహనాగంధ హిమానశ్చందు ప్రభూర్వే సాధ్యా సంతు దేవా శుభనార్థం చ పునరాగమనాయ చ ఓం భగవన్ మంత్రమూర్తే శ్రీమతో యజమానస్య జగనల్ల గోత్రోద్భవస్య తిరుమల రేవంత్ రెడ్డి నామధేయస్య గీతా నామ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య నైమిషానామోచ్చాత్ కుటుంబస్య అచ్యుత గోత్రోద్భవస్య భట్టే విక్రమార్క నామధేయస్య నందినీ నామ ధర్మపత్ని సమేతస్యాత్ కుటుంబస్య పదనోళ్ళ గోత్రోద్భవస్య మురళీధర్రావు నామధేయస్య కొండాదురేఖ నామ ధర్మపత్ని సమేతస్యాత్ కుటుంబస్య పుల్లుట్ల గోత్రోద్భవస్య ముక్కిలేండి శ్రీనివాసరెడ్డి నామధేయస్య మాధురీ నామ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య మామిళ్ళ గోత్రోద్భవస్య తుమ్మల నాగేశ్వరరావు నామధేయస్య ధర్మరాంబ నామ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య కొర్మినోడ గోత్రోద్భవస్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామధేయస్య సబుదా నామ ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య కౌణిన్య గోత్రోద్భవస్య పొన్నం ప్రభాకర్ నామధేయస్య మంజుల నామ ధర్మపత్ని సమేతస్య పారేడు గట్టు గోత్రోద్భవతి సీతక్క నామవచ్యాః అనసూయ నామవచ్యాః కుటుంబాయాః ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవం కరిష్యే. అంతా ఒక్కమారు చెప్పండి. ఆపదా అపహర్తారం అపహర్తారం దాతారం దాతారం సర్వసంపదా సర్వసంపదా లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూజో భూజః భూజో భూజః నమామ్యహం నమామ్యహం. శ్రీమన్మైథిల రాజరాజతనయాం వంద్యాం జగన్మాతరం భూమిం భూమిధరాపహారి తరుణీం కారుణ్యకల్లోలినీం బ్రహ్మాణి గిరిజారమాదిమహితాం శ్రీవైష్ణవానాం సతాం ఆచార్యాం ప్రథమాం తడిన్మయతనుం సీతాం శ్రేయే శ్రేయసే. భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణమును రామ కళ్యాణమనాలా సీతా కళ్యాణమనాలా అంటే రామ కళ్యాణం అనటం కంటే సీతా కళ్యాణం అనటమే శ్రేయస్కరము అనున్నారు. అంటే ఈ లోకమునకంతటికీ ఒకే ఒక పురుషుడు భగవంతుడు కనుక భగవంతుడికి ఆయనకి పురుషుడు అని పేరు. ఈ లోకముకు అంతటికీ కూడా స్త్రీప్రాయమితరం జగత్ అని మనమంతా కూడా స్త్రీలమే. మన అందరికీ భగవంతుడితోటి కళ్యాణం. అయితే దీంట్లో ప్రధానం ఎవరు అనంటే జీవాత్మలలో ప్రధానమైనటువంటి అమ్మవారు ప్రధానం కనుక ఆచార్య స్థానంలో ఉండి సీతమ్మ వారు ఈనాడు రాముణ్ణి కళ్యాణం చేసుకుంటూ ఉన్నారు. అందుకని రామ కళ్యాణం అనడం కంటే
సీతా కళ్యాణం అనడమే శ్రేయస్కరము అని అన్నారు. కనుక సీతా కళ్యాణములో ప్రారంభంలో విశ్వక్సేన పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది పాంచరాత్రాగమ సంప్రదాయ రీత్యా, వైష్ణవ సంప్రదాయ రీత్యా జరిగేటువంటి కార్యక్రమం. ఈ విశ్వక్సేనుడు ఎవరు అనంటే విష్ణువు యొక్క సేనాధిపతిగా ఉండేటువంటి వాడు ఆయన. విఘ్ననాయకుడు అని అన్నారు. ఆయన ఎలా ఉంటాడు అనంటే విష్ణువు ఎలా ఉంటాడో అదే విధంగా ఉంటాడట. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనే హస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని విశ్వక్సేనుడు 4 చేతులతో ఉంటాడు. శంఖచక్ర గదలను ధరించి ఉంటాడు. తర్జనీ ముద్రతో ఉంటాడు. అలా ఉండి కేవలం సేనాన్య మన్య విముఖాస్తమశిశ్రియామహ అని ఈ లోకమునంతటినీ కూడా ఇలా వేలు చూపిస్తూ లోకంలో ఉండేటువంటి